పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడానికి 5 రోజుల సమయం పట్టింది సార్. ఈ 5 రోజుల్లో పర్ఫెక్ట్గా చేయాల్సిన స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగిందనుకుంటున్నారా రిమాండ్ రిపోర్ట్ చూస్తే? వాళ్ళు కరెక్ట్గా ఈ 5 రోజుల్లో సాక్ష్యాల దారాలను ఎంతవరకు మాయం చేయాలనో ఏమేం చేయాలనో చేసుకొని అరెస్ట్ అని ఒక ఫార్స్ చూపించడం జరిగింది. వాళ్ళు రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు ఎన్బిడబ్ల్యూ మీద ఎండార్స్మెంట్ ఉంటుంది, అంటే ఆ స్టేషన్లో అందరికీ తీసుకొచ్చినట్టు రికార్డు ఉంటుంది. ఇది ఇప్పుడు 6వ తేదీ, 15వ తేదీ 15వ తేదీ హైకోర్టులో ఏం చెప్పారండి? హైకోర్టులో 15వ తేదీ ఇది ఎన్బిడబ్ల్యూ తంతు కాదు, రాజేశ్వర రెడ్డి గారు చెప్పింది కరెక్టు, ఇది ఎన్బిడబ్ల్యూ కోసం తీసుకురాలేదు, వాళ్ళు తీసుకొచ్చిన పర్పసు నాగరాజుకు ఊదినటువంటి నాదస్వరం ఎవరు అనేది మనం కనుక్కోవాల్సి వస్తుంది. ఇది లోకల్ పోలీస్ చేసే సమస్య లేదు, సిట్లో కూడా దీనిలో ఎంతమంది ప్రమేయం ఉందో మనకు తెలీదు. కాబట్టి సిబిఐ ఒక్కటే మార్గం. 15వ తేదీ వాళ్ళు హైకోర్టులో ఏం చెప్పారంటే, ఒకసారి చదువుతానండి. ది లెర్నర్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది లెర్నర్డ్ అడ్వకేట్ జనరల్ అపియరింగ్ ఫర్ ది రెస్పాండెంట్స్ సబ్మిట్ దట్ whereabouts of Sri Sai Krishna are not known and steps are being taken to trace him and produce him before the court. He would further submit that teams have been formed. ఇది 6వ తేదీ మీకు నిజంగా ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ చేసి ఉంటే అది రికార్డ్, అది కోర్టుకి ఈ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేరు మీరు హైకోర్టుకి. అంటే ఎన్బిడబ్ల్యూ అనేది ఒక ఫార్సు, అది తర్వాత సృష్టించినటువంటి ఒక ఇది. దాన్ని ఎట్ట బయటపడాలని టాస్క్ ఫోర్స్ అసలు ఇన్వాల్వ్ కాదు. అంటే అన్లెస్ కమిషనరేట్ నుంచి పట్టకరమ్మని చెప్తే తప్పక టాస్క్ ఫోర్స్ ఈజ్ ఎ ఫోర్స్ కంట్రోల్డ్ అండ్ కమాండెడ్ బై ది కమిషనర్ ఆఫ్ పోలీస్. కాబట్టి టాస్క్ ఫోర్స్ తెప్పిస్తున్నారంటే అది మళ్ళా బయటపడద్దని ఈయన ఏదో లెటర్ రాసినట్టు వాళ్ళు ఏదో పంపించినట్టు. లెటర్ ఎందుకండి? వీళ్ళు స్టేషన్లో మెన్ ఉండారు కదా, ఆ మెన్ పోయి తీసుకొస్తుంది కదా. అవును. కాబట్టి ఇది చాలా పెద్ద పద్మవ్యూహం ఇది. దీనిలో ఎంతమంది పెద్ద తలకాయలు ఉండారనేది అది బయటకు వస్తుందో రాదో, కానీ మా వంతు ప్రయత్నం, మన ప్రజాస్వామ్యంగా మనం చేయాల్సిన ప్రభుత్వం, ప్రతి ఒక్కడు కాన్షియస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ చేయాల్సిన ప్రయత్నం ఖచ్చితంగా బయట పెట్టేదానికి మనం ప్రయత్నిస్తాం. అందుకనే గౌరవ హైకోర్టు వారు ఈరోజు మేము సిబిఐ విచారణ చాలా స్పష్టంగా అడిగాం. అది 8వ తేదీ విచారణకు స్వీకరిస్తున్నారు.